Hello, hello. హాయ్. What a game of cricket we had for SRH. బాగా ఎన్ఆర్ఆర్ ఆకలి మీద ఉన్న బూస్ట్. ఎన్ఆర్ఆర్ బూస్ట్ ఎగ్జాక్ట్లీ. సో బాగా ఆకలి మీద ఉన్న ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్. ఒక వింటేజ్ 2016-2017 ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ని చూసిన ఒక వైబ్ తగిలింది. మ్యాచ్ ఫ్లోలోకి వస్తే యాజ్ యూజువల్ మనోడు టాస్ ఓడిపోయిండు, 5 టాస్లు ఓడిపోయిండు. టాస్లు రాసి పెట్టి లేదేమో మనోడికి, బ్యాటింగ్ కి దిగాడు. సరే అనుకుంటే ఫస్ట్ బాల్ కి నేనున్నాను నాయనమ్మా అనుకుంటూ అభిషేక్ శర్మ గుడ్డు పెట్టిండు. అరే వీడేంద్రా అనుకుంటే వాళ్ళిద్దరు బ్రదర్స్ కదా, బ్లడ్ బ్రదర్స్. వాడు పోతే హెడ్ కూడా పోతాడు. ఇద్దరు ఆడినా అంతే, ఆడకపోయినా అంతే. నువ్వు పోతే అయ్యో అన్నయ్య తమ్ముడు నేను వస్తున్నా ఆగా అని చెప్పి ఈడ వెనకాల పోతారు. బట్ ఇషి అండ్ హెన్రిక్ నించున్నారు. హెన్రిక్ స్టార్టెడ్ లిటిల్ స్లో, మచ్ బెటర్ దెన్ లాస్ట్ టైం. అంటే ఆ వింటేజ్ 200 స్ట్రైక్ 180 స్ట్రైక్ ఉండట్లేదు, బట్ 150 ఆల్సో గుడ్ ఆ టైంలో. బట్ ఇషాన్ మెచ్చుకోవాలి. ఇషాన్ ఆల్రెడీ ర్యాంపేజ్ ఆడుతున్నాడు కదా అవతల. సో దాని తర్వాత ఎన్కేఆర్ యూజువలీ వచ్చాడు అంతా ఆల్ గన్స్ బ్లేసింగ్ బోర్డు. బట్ వెళ్ళిండు, ఒకే ఓవర్లో 3 సిక్స్లు కొట్టిండు. వాట్ ఏ నాక్. ఎండింగ్ లో సలీర్ అరోరా కూడా గుడ్ ఫినిష్, లైక్ డీసెంట్, మంచి గుడ్ ఎండ్ చెప్తా. మంచి ఒక ఐ థింక్ ఎస్ఆర్హెచ్ ఎంత బాగా ఓపెన్ అయినా, ఎంత బాగా మిడిల్ ఓవర్స్ రన్ అయినా స్కోర్స్, ఫినిషింగ్ ఇంకా వాళ్ళు పీక్స్ ని టచ్ అవ్వట్లేదు అనేది నా ఫీలింగ్. అంటే మన వాళ్ళ స్టాండర్డ్స్ అలా సెట్ అయ్యాయి. అంటే వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అంటే లాస్ట్ 3-4 ఓవర్స్ లో మనం 80 రన్స్ వరకు కొట్టాలి, అది టార్గెట్ అయిపోయింది. బట్ ఈ నిన్న కొట్టకపోయినా ఏదో కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంది ఫినిషింగ్ సరిగ్గా లేదని. 20 రన్స్ షార్ట్ అనిపించింది కానీ ఓకే పర్లేదులే, మన వాళ్ళు ఎట్లయినా చచ్చిచాడు కొడతారు. బట్ బౌలింగ్ ఐ వాజ్ లిటిల్, నాకు షాకిబ్ హుసేన్ అంతా నేను ఫాలో కాలేదు. కేకేఆర్ లో ఉండే అనుకుంటా లాస్ట్ ఇయర్, లైట్ గా పేరు తెలుసు కానీ ప్రఫుల్ ఇస్ ఓడిఐ కైండ్ ఆఫ్ బౌలర్. వీళ్ళు ఎట్లా యూటిలైజ్ చేస్తారు అనుకున్నా. విజయ్ హజారేలో ఆడిండు, నాట్ సయ్యద్ ముస్తాక్. 20 ఓవర్ ఫార్మాట్ ఆడలేదు, ఫుల్ ఫార్మాట్స్ ఆడిండు, ప్రాపర్ రంజీ కైండ్ ఆఫ్ బౌలర్. సో ఓకే ఓపెనింగ్ స్పెల్ బాగా వేస్తాడని అనుకున్నాను కానీ ఇంత డెవాస్టేట్ చేస్తాడు అసలు 28 for 5 వాళ్ళు కాదు. నాకు ఒకటి అనిపించింది అబ్బా, నువ్వేమైనా చెప్పు. ఒక టీం నేను చెప్తావు, ఒక టీం ని భయపెట్టారు వాళ్ళ రికార్డ్ పోద్దేమో అని. దాని తర్వాత జడ్డు వచ్చి లేదు లేదు ఆ రికార్డ్ ఆ టీమ్ కే బాగుంటది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 49. ఓకే ఓకే 49 ఆల్రెడీ రికార్డ్. అంటే నన్ను అడిగితే నేను ఒకటి చెప్తా, డొమెస్టిక్ లో ఇంత టాలెంట్ పెట్టుకొని వీళ్ళు స్టార్టింగ్ గేమ్స్ లోనే ట్రై చేసి ఉంటే ఓకే. ప్యాట్ కమిన్స్ ఎలాగా లేడు, ఫస్ట్ 2-3 గేమ్స్ లో ట్రై చేయకుండా ఇన్ని రోజులు వెయిట్ చేశారే అనిపించింది నాకు. బట్ వెరీ గుడ్, సేమ్ ఫీలింగ్. కానీ నాకు ఇంకోటి చెప్పాలా, ప్రఫుల్ కన్నా షకీబ్ ఈస్ అ గుడ్ ఫైండ్ అని చెప్తా. ఎందుకంటే అన్ని మిడిల్ లో వేసిండు, వాట్లో వేసిండు. దెర్ ఇస్ ఎ డిప్ ఇన్ ద బౌలింగ్. నీకు డిప్ ఉంది, ఫ్లోట్ ఉంది. ఓవర్ ద టోర్నమెంట్ అయ్యే కొద్దీ పిచ్చెస్ స్లో అవుతాయి. సో ఐ ఫీల్ షకీబ్ విల్ బి మోర్ వైటల్. ఇంకా గట్టిగా వికెట్లు తీస్తాడు. స్లోర్, హీ హాజ్ ఎ లీతల్ స్లో బాల్. సో పిచ్చెస్ స్లో అయినాక స్లో బాల్ లో నీకు ఫ్లో లో కొడితే పైకి జట్మని లేస్తుంది, ఇన్నర్ సర్కిల్ క్యాచెస్ వస్తాయి. చాలా మందిని ఆ పార్ట్నర్షిప్. ఇప్పుడు బ్యాటర్స్ కి ఎలా మనం పార్ట్నర్షిప్ అంటామో, బౌలర్స్ కి కూడా పార్ట్నర్షిప్ హెల్ప్స్. ఇప్పుడు బుమ్రా బౌలింగ్ వేసినప్పుడు ఒక ఎండ్ లో సిరాజ్ కి వికెట్లు వస్తాయి. అట్ ద సేమ్ వే ఇప్పుడు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ కూడా బాగుండే. అంటే ఐ థింక్ డొమెస్టిక్ మన బౌలింగ్ మంచిగా సెట్ అయింది. లాస్ట్ గేమ్ డెబ్యూట్ చేయాల్సి ఉండే నీకు తెలుసా? కానీ నాకు ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే 5 వికెట్స్ పడ్డాక కొంచెం నెమ్మదైపోయినారు. సరేలే మళ్ళీ ఓవర్లు గుంజే మెంటాలిటీలోకి వెళ్ళిపోయినారు, ఈజీ చిల్ అయినారు, ఈజీ వెళ్ళిపోయినారు. సో అది ఇషాన్ కొంచెం మేబీ నెక్స్ట్ సీజన్ కూడా కెప్టెన్ ఉంటే ఐ డోంట్ నో, కమిన్స్ వచ్చిందా కమిన్స్ చేస్తాడు, బట్ నెక్స్ట్ ఇయర్ వి డోంట్ నో. డిఫెన్స్ ఉన్నాడు, బట్ అగ్రెసివ్ ఉంటే ఇంకా బాగుంటదని నా ఫీలింగ్. రాజస్థాన్ గురించి పెద్దగా ఏం లేదు. డోనవన్ ఫెరేరా అండ్ జడేజా ఐ వుడ్ అప్లాడ్ దెమ్. మంచిగా నించున్నారు, లూజ్ బాల్స్ పిక్ చేసుకున్నారు. ఇట్స్ గుడ్. యా. సో ఈ ఇప్పుడు
ప్రఫుల్ లాస్ట్ గేమే డెబ్యూ చేయాలి యాక్చువల్లీ. టాస్ అప్పుడు చెప్పారు. చెప్పి అవును అవును సెకండ్ అవును ఇన్నింగ్స్కి వచ్చేసరికి మన ఉన్నత్ కన్ని దింపారు. అంటే ఇంకా అవును అది లేకపోతే ఇంకో గేమ్ గెలిచేటోళ్ళమేమో అనిపించింది. ఎస్ దిర్ ఇస్ లాట్ ఆఫ్ ఒపీనియన్స్ అండ్ మైండ్స్. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కటి థాట్ ఇస్తూ ఉంటారు. చాలా మేనేజ్మెంట్ ఒకటి చెప్తుంది, కోచ్ ఒకటి చెప్తాడు, హెడ్ కోచ్ ఒకటి చెప్తాడు, మన వరుణ్ ఆరోన్ భయ్య ఒకటి చెప్తాడు. సో ఈ ఎండింగ్ లో ఏదో ఒకటి కలిపి ఒకళ్ళు తీసుకుంటారు. అది ఒక్కొక్కసారి వర్కౌట్ కాదు. బట్ ఈ రోజు నిన్న ఎవరు సజెస్ట్ చేస్తారో తెలియదు కానీ క్రేజీ క్రేజీ పుల్ ఆఫ్ అది, క్రేజీ పుల్. అది కూడా 4 మ్యాచ్లు గెలిచిన ఆర్ఆర్ టీమ్ ని కొట్టడం ఇట్స్ రియలీ గుడ్. ఇట్స్ గుడ్ ఎస్ బూస్ట్ ఫర్ దెమ్ కాన్ఫిడెన్స్. సో ఎస్ నెక్స్ట్ గేమ్ ఐఎమ్ మోర్ ఎస్ ఎక్సైటెడ్. నెక్స్ట్ గేమ్ సిఎస్కే తో ఉంది. సో అంత దూరం వెళ్లే ముందు మనం మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ రోజు మాట్లాడుకుందాం. ఈ రోజు సిఎస్కే వర్సెస్ కేకేఆర్. సిఎస్కే ఎస్ ఒక్క విన్ కొట్టి మంచి హైలో ఉంది లాస్ట్ గేమ్. కేకేఆర్ మాకు విన్ ఇవ్వండి అయ్యా అని అంటుంది. ఆ ఒక్క పాయింట్ చేపాకులు వరుణదేవుడు వచ్చి ఒక పాయింట్ ఇచ్చిండు. సో ఆ నిన్న నేను గెలిచిన కాబట్టి ఈరోజు పిక్ నువ్వు చేసుకో. ఓకే. ఐ విల్ గో విత్ సిఎస్కే. ఐ వాంటెడ్ సిఎస్కే. చేపాకులో. ఓకే గో హెడ్ గో హెడ్ గో హెడ్ ఓకే, విత్ యువర్ ఐల్ ప్లేయింగ్ టేక్ లెవెన్. కేకేఆర్. దట్స్ ఓకే. ఓకే సో చలో. సో ద థింగ్ ఈజ్, ఐవ్ ద గుడ్ న్యూస్ ఫర్ కేకేఆర్ ఈజ్ వరుణదేవుడితో పాటు వరుణదేవుడు కరుణించి పాయింట్ ఇచ్చినట్టు ఇప్పుడు వరుణ్ చక్రవర్తి కూడా బ్యాక్ అయ్యాడు వాళ్ళకి. బ్యాక్ ఇస్తాడు. సో దట్ ఈస్ వన్ గుడ్ న్యూస్. అండ్ ఫర్ కేకేఆర్ ఐ పిక్ ద స్క్వాడ్ యాజ్ యూజువల్ అబ్బా. ఐ థింక్ పెద్ద చేంజెస్ ఏం లేవు. ఐ వాంట్ ఓపెనర్స్ ఫిన్ యు ఆలన్ అండ్ యు నో వాట్, ఐ యామ్ ఎక్సైటెడ్ ఫర్ అంకుల్ రాయ్ టుడే. ఎస్. ఈరోజు నాకెందుకో శాంసన్ కి సంజుకి షాక్ ఇస్తాడేమో అనిపిస్తుంది. బట్ అగైన్ రితు పవర్ ప్లేలో ఏపిస్తాడా అనేది ఒక డౌట్ కూడా ఉన్నది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఫర్ సిఎస్కే కూడా నాకు పెద్ద చేంజెస్ లేవు. దే విల్ గో ద సేమ్ ప్లేయింగ్. యు నో సిఎస్కే ఒకసారి క్లిక్ అయిందంటే అదే పట్టుకొని కూర్చుంటారు. దే వోంట్ చేంజ్. వాళ్ళు యూజువల్లీ అంతే. సంజు, రితు, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్, దాని తర్వాత దూబే, డివాల్డ్ బ్రేవిస్, జెమీ ఓటన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జన్ ప్రీత్ సింగ్ అండ్ ఖలీల్ అహ్మద్. దాని తర్వాత అఖిల్ హుసేన్ వస్తాడు వైల్ దే బాల్. సో దిస్ ఇస్ మై టీమ్ ఫర్ దెమ్. అండ్ నాకు అనిపిస్తుంది డివాల్డ్ బ్రేవిస్ దాకా రాదేమో బ్యాటింగ్. యూ నెవర్ నో. వచ్చింటాడు. అంటే నెవర్ ఒకవేళ బట్ సి ఋతు స్ట్రైక్ అయితే దివాళి దాకా రాకపోవచ్చు. నేను ఎందుకు అంటున్నా చెప్తా. ఐల్ సే రీజన్ బీయింగ్ కేకేఆర్ బౌలింగ్ అంత స్ట్రాంగ్ లేదు. సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి స్టిల్ హ్యావ్ టు ఫైండ్ దేర్ వేస్ ఇన్ దిస్ టోర్నమెంట్. మేబీ ఇదే మ్యాచ్ అవ్వ ఉండొచ్చు, చెప్పలేము. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఆడదాకా రాదు. 4 వికెట్లు పడితే దూబే వచ్చి ఆపుతాడు. మేబీ లిటిల్ స్పిల్ ఉన్నా ఏమున్నా స్పిన్ ఆడేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో. యూ హ్యావ్ దూబే అండ్ యూ హ్యావ్ ఋతు ఫామ్ లోకి వస్తే నువ్వు ఋతుని ఆపలేం. లైన్ గా మ్యాచ్లు ఇస్తా ఉంటాడు నీకు అబౌవ్ 30 అబౌవ్ 40 స్కోర్లు. సో లెట్స్ సీ. మే ద బెస్ట్ టీమ్ విన్ ఐ థింక్ టుడే. కేకేఆర్ స్క్వాడ్ మనం ఇంకా మాట్లాడుకోలేదు. సో కేకేఆర్ కి నేను ఫిన్ ఆలన్ అండ్ ఐ థింక్ రహానేనే ఆడొచ్చు, బికాస్ దే ఆర్ గోయింగ్ విత్ దాట్ కాంబినేషన్. అండ్ దెన్ అంక్రిష్ రఘువంశీ అండ్ దెన్ క్యామరూన్ గ్రీన్. అట్లీస్ట్ వాడి చేత బౌలింగ్ చేయించండి రా బాబు, అంత డబ్బులు పెట్టినందుకు క్యామరూన్ గ్రీన్ కి. 2 కాదు 4 వేయండి, ఏం కాదు. వాడు ఇంజూర్ అయితే అయ్యాడు. దాని తర్వాత రింకు సింగ్, రోమన్ పవల్. పవల్ ఎందుకంటే వాళ్ళకి కొంచెం లేట్ ఫైర్ కావాలి, వాళ్ళకి ఆ రసల్ మసల్ మిస్ అవుతోంది. సో ఐ థింక్ పవల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. రమన్ దీప్, దాని తర్వాత సునీల్ నరేన్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి ఈజ్ బ్యాక్, అండ్ దెన్ కార్తిక్ త్యాగి, వైభవ్ అరోడా. సో వీటిల్లో ఐఎమ్ సేమ్ జస్ట్ లైక్ యూ, ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ అంక్రిష్ రఘువంశీ అండ్ అనుకుల్ రాయ్. ఎందుకంటే వీళ్ళిద్దరు అన్క్యాప్డ్ కాబట్టి ఐ ఫీల్ ఐ హ్యావ్ ఆల్ మై ఐస్ ఆన్ దెమ్. నాకేమనిపిస్తుంది అంటే అగైన్ అన్క్రిష్ కన్నా కూడా ఐ పర్సనలీ వాంట్ రింకు టు షైన్. ఒక చిన్న ట్రివియా చూస్తుండే, ఎవరైతే వైస్ కెప్టెన్ చేసారో వాళ్ళు వెళ్ళిపోయారు కేకేఆర్ నుండి అని. ఐ వాంట్ దిస్ గై టు షైన్. అంటే చాలా హ్యాస్ అ స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ బిహైండ్ హిమ్ అండ్ ఆల్. సో దే షుడ్ షైన్ ఆర్ మంచి గుడ్ కెరీర్ ఉండాలని కోరుకుంటా. రింకు డెంట్ షో దాట్ ఫార్మ్ ఆఫ్. చాలా మంది అంటారు 6 సిక్సెస్ తర్వాత పెద్దగా ఏం ఆడలేదు. లేదు,
చాలా చిన్న చిన్న ఇన్నింగ్స్ ఆడాడు, కాకపోతే చాలా టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ వస్తాడు కాబట్టి నీకు అంత కనిపించదు. దాట్స్ ద యా కేస్ విత్ ఇప్పుడు 2 ఫినిషర్స్. ఎక్కువ డౌన్ గుర్తుండదు వస్తోంది నీకు. రింకుకి. సో హీ నీడ్స్ టు ఎక్కడ 2 స్టెప్ అప్. డౌన్ ఏం రాలేదు, ఒక గేమ్ వచ్చినాడు. హ్మ్. బట్ రావాలి మేబీ. నువ్వు అన్నది కరెక్టే. యెస్. రోమన్ పవన్ కన్నా ముందు హ్మ్. రింకుని పంపిస్తే గట్టి ఇట్ ఇంపాక్ట్ విల్ వర్క్. ఉంటుండొచ్చు. లెట్స్ సీ యెస్. హౌ ఇట్ లెట్స్ సీ. గోస్. ఈ రోజు గేమ్ తర్వాత రేపటి రేపు మళ్ళీ కలుద్దాం. ప్రివ్యూతోని, ఈ రోజు రివ్యూతో మనం అలాగే. అంటిల్ దెన్, బాయ్ బాయ్, సీ యూ, పీస్ అవుట్. పీస్ మన అవుట్. బ్యాట్ బాల్. మన బ్యాట్ బాల్.